యాదాద్రిని 850 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. యాదాద్రి దేవస్థానం అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో సీఎం రివ్యూ చేశారు. టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు. యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. రానున్న కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 850 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నగరం ఏర్పాటు చేయాలన్నారు. కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, ఫుట్పాత్లు, ఫుడ్ కోర్టులు, ఇన్ఫర్మేషన్ కోర్టులు ఉండేలా చూడాలని సూచించారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశారు. $86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రోడ్లు, 26 ఎకరాల్లో ల్యాండ్స్కేపింగ్, 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని రివ్యూ మీటింగ్లో నిర్ణయించారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి సింగరేణి, జెన్కోతో పాటు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నందున కంపెనీలకు కేటాయించిన 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు తెలిపారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రధాన ఆలయానికి వెళ్లేందుకు, వచ్చేందుకు 2 వేర్వేరు రహదారులు నిర్మించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న దారిని గుట్ట పైకి వెళ్లేందుకు, గుట్ట కిందకొచ్చేందుకు కొత్త రహదారిని నిర్మించాలని చెప్పారు. భక్తులను గుట్టపైకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచనలో ఉన్నట్లు సీఎం చెప్పారు. యాదాద్రి పనులను నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం ఆదేశించారు.